కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న మాజీ ఎమ్మెల్సీ కవిత ఒకవేళ సిద్దిపేట నుంచి పోటీ చేస్తే ఏం జరుగుతుందన్న దానిపైన ఒక సర్వే సంస్థ సర్వే చేసింది. అయితే ఈ సర్వేలో తేలింది ఏమిటంటే కవిత దారుణంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నట్టు తేలింది. ఈ కాన్స్టిట్యున్సీ అంటే సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది చాలా కాలంగా అంటే దాదాపు 84 నుంచి కూడా ఆ కాన్స్టిట్యున్సీ కవిత తండ్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీ. ఆ తర్వాత దాదాపు గడిచిన 7 సార్లు అక్కడి నుంచి అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కేసీఆర్కు మేనల్లుడు. ఇక కవిత సిద్దిపేటలో పోటీ చేయాలనుకుంటే చేస్తే పరిస్థితి ఏంటి అనే దానిపైన సర్వే జరిగింది. ఈ సర్వేలో ఆమె అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆమె కనుక అక్కడ పోటీ చేసి తన సత్తా ఏమిటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే అది కాస్త విఫలమయ్యే అవకాశంతో పాటుగా ఆమె రాజకీయ పార్టీ ఉనికికి కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉన్నట్టుగా సర్వే తేల్చింది. సరే, ఎంత అనుకున్నప్పటికీ కూడా కవిత కేసీఆర్ కూతురు కనుక ఆమె ఎన్నికలకు 3 ఏళ్ల ముందే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని ఆమె ప్రకటిస్తారని మనం అనుకోవడానికి లేదు. బహుశా మీడియా కన్జంప్షన్ కోసమో లేకుంటే ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందనే ఆలోచనతోనో ఆమె కాకతాళీయంగా మీడియా చిట్చాట్లో ఆమె నా ఫస్ట్ చాయిస్ సిద్దిపేట అండ్ సెకండ్ చాయిస్ బోధన్ అని అన్నారు. నా గెస్ ప్రకారం బహుశా ఈ 2 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆమె పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అంత సులభంగా గ్రౌండ్లో ఉన్న పరిస్థితిని మొత్తంగా తన వైపుకు తిప్పుకోవడం సాధ్యం కాదు. అలాగే హరీష్ రావు అక్కడ పూర్తిగా పాతుకుపోయి ఉన్నారు. ఆయనకు పోలింగ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అంతా తెలిసిన వ్యక్తి. అండ్ కేసీఆర్కు సంబంధించిన చాణక్యాన్ని కూడా పుడికి పుచ్చుకున్న వ్యక్తి. అంత త్వరగా ఆయనను ఢీకొని అక్కడ గెలవడం అనేది కవితకు సాధ్యం కాదు అని ఈ సర్వే తెలియజేసింది. అందువల్ల ఆమె ఏదైతే కాకతాళీయంగా చెప్పారో బహుశా ఈ 2 కాకుండా మరేదైనా కాన్స్టిట్యున్సీని అంటే గెలవగలిగిన కాన్స్టిట్యున్సీని ఆమె సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు గెలవకపోవడం అనేది దేనిపై డిపెండ్ అవుతుందంటే అంటే ముఖ్యంగా కవిత పెట్టబోయే రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ తరఫున ఆమె పోటీ చేయాలనుకున్నప్పుడు ఆమెకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఒకటి, ఆమెకు కొత్త గుర్తు రాబోతుంది, ఎన్నికల గుర్తు. ఆ తర్వాత ఆ గుర్తు ప్రజల్లో సింక్ కావాలి, ప్రజల్లో బాగా విస్తృతంగా వెళ్ళాలి. అలాగే తండ్రి కేసీఆర్తో తెగదెంపులు చేసుకున్న కారణంగా ప్రజలు లేదా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు కవితతో అనుసంధానం కావాలి. అంటే కవిత వైపు కూడా వాళ్ళు షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు ఎంతమంది కవిత వైపు ర్యాలీ అవుతారు, కవితతో వాళ్ళు అంటే కవిత నాయకత్వాన్ని సమర్థిస్తారనే ప్రశ్న కూడా ఉంది. సరే, ఆమె ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఎటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తారనేది కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అలాగే నేనేమనుకుంటున్నా అంటే ఇంతకుముందు చెప్పినట్లే ఆమె ఇంత త్వరగా తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని అలవోకగా ప్రకటించే అవకాశం లేదు. అన్ని రకాలుగా సర్వేలు నిర్వహించుకొని అండ్ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మదింపు చేసి అండ్ వాటన్నిటి స్క్రూటినీ చేసి ఆ తర్వాత ఆమె ఆ నియోజకవర్గం నుంచి రంగంలో దిగే అవకాశం ఉంది. ఐదర్ సిద్దిపేట్ ఆర్ బోధన్, ఈ 2 కూడా రూల్డ్ అవుట్ అని సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. తర్వాత కొత్తగా పెడుతున్న రాజకీయ పార్టీ కనుక ఈ రాజకీయ పార్టీకి ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఐడెంటిటీ. అంటే ఇది ప్రజల్లో బాగా నానాలి, ప్రజల్లో నానేంత సమయం ఉండాలి. ఓకే, 3 ఏళ్ల సమయం ఉంది కనుక మే మొదటి వారంలో ఆమె పార్టీని ప్రకటిస్తారని ఆమె చెప్పిన కారణంగా అక్కడి నుంచి మనం లెక్క చేస్తే ఇంకొక 3 ఏళ్ల పాటు
ఆమె పార్టీని సస్టైన్ చేయగలగాలి. అలాగే అన్ని జిల్లాల్లో, అన్ని కాన్స్టిట్యుయెన్సీలలో అంటే మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీలలో ఎన్ని చోట్ల ఆమె అభ్యర్థులు నిలబెట్టగలరు? ఎన్ని చోట్ల సమర్థులైన అభ్యర్థులు, గెలవగలిగిన అభ్యర్థులు ఆమె పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతారు అనేది ఇంకొక సవాలు. అనేక సవాళ్ళు ఆమెకున్నాయి. అలాగే ప్రతి చోట కూడా ఇతర కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఈ 2 పార్టీలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ఉంది. గ్రౌండ్ లెవెల్ వాళ్లకు ప్రజల్లో ఆదరణనండి, ప్రజల మద్దతునండి, లేకుంటే ప్రజల్లో ఇప్పటికే ఒక కొన్ని సెక్షన్స్ ఆయా పార్టీల వైపు ఉండడం గానీ, ఈ రకమైన పరిస్థితి ఉంది. సో, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కాకుండా కవిత వైపు రావాలంటే ఆమె ఇంకా చాలా కష్టపడవలసి ఉంది అనేది సర్వే చెప్తోంది. అంత త్వరగా కవిత వైపు అంటే కవితకు మద్దతునిచ్చే వర్గాలేమీ కనిపించడం లేదని కూడా సర్వేలు చెప్తున్నాయి. అంటే ఆమె చెప్తున్న మహిళలు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, లేకపోతే కొత్త రక్తం అనంటే యూత్ కానీ అంత త్వరగా ఆమెకు అట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు. అంటే ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్న మహిళలు, యువత, లేకపోతే రైతులు, లేకపోతే ఇతరత్ర సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఏదో ఒక పార్టీ పట్ల లాయల్గా ఉన్నారు. సో, అందువల్ల ఆ లాయల్టీని వదులుకొని కవిత వైపు రావాలంటే కవిత ఇంకా చాలా చాలా కష్టపడవలసి ఉంది. ప్రజల్లో మమేకం కావాల్సి ఉంది. ఆమె ఇప్పటికే చాలా వరకు ప్రయత్నిస్తున్నారు, పర్యటిస్తున్నారు. రైతుల సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, ఇతరత్ర అనేక సమస్యలపైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె కృషి చేస్తున్నారు. కానీ ఈ సెక్షన్స్ నుంచి కూడా ఆ సెక్షన్స్ నుంచి ఓట్లుగా మారాలి. ఇప్పుడు ప్రజల్లో కవితకు వస్తున్న ఆదరణ, మనకు విజిబుల్గా కనిపిస్తున్న వస్తున్న జనాలు, వాళ్ళని చూసి మనము ఏ భ్రమపడ్డా కూడా అది వాస్తవం కాదు. చాలా సందర్భాల్లో చూసాం. కవిత కేసీఆర్ కూతురనో, లేకుంటే మరొక ఆకర్షణో, మొత్తం మీద ఆమె సభలకు లేకుంటే సమావేశాలకు జనం వస్తుండవచ్చు. కానీ వాళ్ళందరూ ఆమెకు ఓటు వేస్తారనే గ్యారంటీ లేదు. ఆమె పార్టీకి ఓట్లు వేస్తారనే గ్యారంటీ లేదు. కనుక ఆమె పార్టీకి ఓట్లు వేసే విధమైన యంత్రాంగం ఉండాలి. అది నేను చెప్తున్నది. యంత్రాంగం అంటే పార్టీకి సంబంధించిన మెషినరీ ఎప్పుడు ఏర్పడుతుంది, ఆ మెషినరీ ఏ రకంగా పనిచేస్తుంది, ఆ మెషినరీ ఏ రకంగా ప్రజల్ని కవిత పార్టీ వైపుకు మళ్ళించే అవకాశాలు ఉంటాయి, అందులో సోషల్ మీడియా పాత్ర ఎట్లా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అంత త్వరగా అంత సులభంగా కవిత పార్టీ సక్సెస్ అవుతుందని చెప్పడానికి లేదు. సరే, ఆమె బీఆర్ఎస్ పార్టీకి గండి కొట్టే విషయంలో మాత్రం క్లియర్గా ఒక దృశ్యం కనిపిస్తోంది. అంటే గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా చాలా నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ ఒక 20-30 కాన్స్టిట్యుయెన్సీస్లలో ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్కు ఆ మేరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.